అప్కమింగ్ ఎపిసోడ్స్లోని అప్డేట్స్ ముందుగా మీకు కావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అవని వాళ్ళ ఇంటికి వేదవతి, ప్రసాదరావు, వసంత, అలాగే ఇటు కృష్ణబాబు, నిహారిక వస్తారనమాట. ఇక అప్పుడు ప్రసాదరావు, ఏంటి అందరూ కట్టకట్టుకొని ఒకసారి వచ్చారు, ఏంటో రావడానికి కారణం అని చెప్పి అంటూ ఉంటే, రండత్తయ్య రండి, ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు వేదవతి, నేను ముక్కుసూటిగా చెప్పాలని వచ్చాను. ఏం లేదు, నిన్న మా ఇంటికి పల్లెటూరు జనాలు, ఊరి వాళ్ళు వచ్చారు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఊరికి ఏదో పీడ పట్టింది దుష్టశక్తి వల్ల. ఇక ఊరిలో చాలామంది జనాలు అసలు అకారణంగా చనిపోతున్నారు. చనిపోయిన వాళ్ళ దేహం కూడా నల్లగా మారిపోతుంది. అలాగే ఊర్లో పంట పొలాలు అన్నీ కూడా నల్లగా మారిపోతున్నాయి, కాలిపోతున్నాయి, బూడిదైపోతున్నాయి అని చెప్పి వాళ్ళు పాపం వాళ్ళ బాధని వ్యక్తం చేశారు. అయితే అక్కడ ఊర్లో పంతులు గారు చెప్పడం ఏంటంటే, నన్ను అక్షయ్ని తీసుకొని రమ్మన్నారు ఊరికి. ఇక అక్షయ్ చేత అక్కడ పల్లెటూరులో అక్షయ్ని ఆ పల్లెటూరికి దత్తత ఇచ్చి, అలాగే అక్షయ్ చేత నేను అక్కడ యాగం జరిపిస్తే దీనికి పరిష్కారం దొరుకుతుంది, మళ్ళీ పల్లెటూరు ఎప్పుడులాగా సంతోషంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళ నమ్మకం. వాళ్ళు ఇది పరిష్కారం అని చెప్పారు. అయితే నేను అక్షయ్ని తీసుకొస్తాను అని చెప్పి ఊరి జనాలకి మాట ఇచ్చడం అయితే జరిగింది. సో రేపు మీరు నా మాట కాదననే నేను చెప్పాను. రేపు మీరు సిద్ధంగా ఉంటే రెడీ అయ్యి రేపు అందరం కలిసి వెళ్దాము అన్నట్టుగా చెప్తూ ఉంటుంది వేదవతి. ఇక అప్పుడు అదేంటి అదేంటత్తయ్య అలా ఎలా మాటిచ్చారు, నేను దీనికి ఒప్పుకోను అని చెప్పి అవని అంటుంది. ఏంటి ఏంటి నువ్వు ఒప్పుకోవా, అదేంటి అత్తయ్య అక్కడ మాట ఇచ్చేశారుగా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే, ఇక అప్పుడు వసంత, ఈవిడి గారు ఎప్పుడు అమ్మ మాటకి అవును అంటే కాదన్నావు అలవాటేగా, ఎప్పుడు సరే అని చెప్పి అనింది, ఎప్పుడు ఇంతేగా పొల్లలు పట్టడమే అని చెప్పి అంటూ ఉంటుంది వసంత. ముందు అవని ఏం చెప్తుందో వినండి అని చెప్పి అంటూ ఉంటాడు పెద్దిరాజు. ఇక అప్పుడు అవని, అత్తయ్య నా కూతుర్ని పల్లెటూరికి ఇలాంటి సమయంలో పంపించడం నాకు ఇష్టం లేదు. మీరే చెప్పారు కదా అక్కడ పల్లెటూరులో ఏదో దుష్టశక్తి ఉందని చెప్పి అకారణంగా చనిపోతున్నారు జనాలు అని. మరి అలాంటి చోటుకి నా కూతుర్ని నేను ఎలా పంపిస్తాను అనుకుంటున్నారు అత్తయ్య? నా కూతురుని నేను వదులుకోలేను, నా కూతురికి ఏమైనా నేను తట్టుకోలేను కూడా అని చెప్పి అవని అంటూ ఉంటే, అదేంటి అలా అంటావు, పల్లెటూరులో నా పరువు పోదా, నేను మాట ఇచ్చేసానుగా అని చెప్పి అంటూ ఉంటుంది వేదవతి. ఇక అప్పుడు అక్కడున్న అక్షయ అంటుంది, తాతయ్య నిన్న మీరు చెప్పారు కదా నానమ్మ ఊరికే మాకేమీ ఆశీర్వాదం ఇవ్వలేదు, ఏదో మనసులో కోరిక పెట్టుకొనే ఇలాగా ఆశీర్వాదం ఇచ్చిందని. నిజంగానే ఇప్పుడు మీరు అన్నట్టుగానే కోరిక ఇది కోరుతుందిగా అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటే, నాకు తెలుసమ్మా మీ నానమ్మ గురించి, ముందే నేను మీకు హెచ్చరించాను, చూసావా తన ఆయుధాన్ని ఎలా వాడుకుంటుందో అవని, ముందే చెప్పాను నీకు అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, అప్పుడు వేదవతి, ఏంటండి నేనేదో కావాలని చేసినట్టుగా చెప్తున్నారేంటి, పల్లెటూరు జనాలు అందరూ సంతోషంగా ఉండడం కోసమే కదా, నేనేమి నా స్వార్థం కోసం కాదుగా ఇదంతా చేస్తుంది, తీసుకెళ్తానంటుంది అనగానే, అబ్బో నీ స్వార్థం ఏంటో మాకు తెలీదా ఏంటి, మళ్ళీ అక్కడ పల్లెటూరులో నీ గొప్పతనం పెంచుకోవడానికే ఇదంతా నువ్వు ప్లాన్డ్గా చేస్తున్నావు అని అర్థమవుతుంది, ఎవరికైనా కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వస్తాడనమాట శ్రీకర్. శ్రీకర్ రా, నేను చూడు అవనిని అడుగుతుంటే కాదంటుంది, పల్లెటూరికి అక్షయ్ని తీసుకెళ్ళి అక్కడ పూజ జరిపించాలి, యాగం జరిపించాలి అని చెప్పి నేను అడుగుతుంటే కాదంటుంది, నిన్న పల్లెటూరు జనాలు వచ్చి అడిగారా, అందుకే నేను తీసుకొస్తానని మాట ఇచ్చేశాను, ఇప్పుడు చూడు కాదంటుంది అనగానే, నేను కూడా అక్షయ్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకోవడం లేదమ్మా అని చెప్పి శ్రీకర్ అలా అనగానే ఒక్కసారిగా ఇటు అవని అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ఏంట్రా నీ ఉద్దేశం, తీసుకెళ్ళడానికి ఒప్పుకోను అంటే, అయినా ఆ పాప అక్షయ్ నీకేమవుతుందని పెద్దేంటో ఒప్పుకోను అది ఇది అంటావేంటి అని చెప్పి అంటూ ఉంటాడు కృష్ణబాబు. అన్నయ్య నా పాప గురించి, అక్షయ నా కూతురు, చెప్తున్నాను కదా నా కూతుర్ని నేను ఎక్కడికి పంపించడానికి ఒప్పుకోవడం లేదు అనగానే, అదేంట్రా ఏ ఆధారంతో నా కూతురు అని చెప్పి ఒప్పేసుకుంటున్నావు, అలా ఎలా అని చెప్పి వేదవతి అంటుంది. అమ్మ DNA టెస్ట్ ప్రకారం ప్రూవ్ అయింది, అక్షయ నా కూతురు. అప్పుడు నాకు మొన్న యాక్సిడెంట్ అప్పుడు అక్షయ హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చింది కదా, ఆ బ్లడ్ని నేను పెద్ద ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించాను, ఆ DNA ప్రకారం అక్షయ్ నా కూతురని తేలిందమ్మా అని చెప్పి అనగానే, మరి ఇంతకుముందు మీ డాక్టర్ ఫ్రెండ్స్ ఇద్దరు భార్యాభర్తలు చెప్పారు కదా నీకు పిల్లలు పుట్టరని, అప్పుడు నాకు రిపోర్ట్ కూడా చూపించారు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, అమ్మ ఆ రిపోర్టు వేరే ఎవరిదో పొరపాటున నాకని చెప్పి పంపించారు, నాదనుకున్నాను నేను కూడా, కావాలంటే నువ్వు ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళని అడుగమ్మా, నిజం చెప్తారు, నేను అది కూడా తెలుసుకున్నాను, అక్షయ్ నా కూతురే, ఎలా చూసినా అక్షయ్ నా కూతురే, నా రక్తమే, ఏంటి బిడ్డ అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీకర్. లేదురా నువ్వు ఈ రిపోర్ట్లు నమ్మద్దురా, ఎక్కడో ఏదో మోసం జరిగింది, ఎన్నిసార్లు మనం టెస్టులు చేయించలేదు,
నేనైతే నమ్మను అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, అమ్మ ఇన్నిసార్లు మనం టెస్ట్ చేయించాం కాదనట్లేదు, కానీ ప్రతిసారి ఎవరో ఏదో చేశారు, రిపోర్ట్లు తప్పుగా వచ్చేలా చేశారు. ఈసారి నేను ఎవ్వరికీ తెలియకుండా ఈ DNA టెస్ట్ చేయించాను, ఇది రైట్, ఈ రిపోర్ట్లో తప్పనేది లేదమ్మా, ఎక్కడ చూపించినా ఇదే కరెక్ట్ అని వస్తుంది అని చెప్పి శ్రీకర్ చెప్తాడు. ఇక నుంచి అక్షయ్కి అమ్మ మాత్రమే కాదు, ఈ నాన్న కూడా ఉంటాడు. అమ్మ నువ్వు అడిగినట్టు పల్లెటూరికి నా కూతురునైతే నేను పంపించను, అక్కడ నా కూతురికి ఏమైనా అయితే ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీకర్. ఇక అప్పుడు కృష్ణబాబు, ఇరే నువ్వు ఏమంటున్నావురా, అసలు ఈ అక్షయ మన ఇంటి బిడ్డ కాదురా, చెప్తుంటే అర్థం చేసుకో, నీ రక్తం కాదురా, ఇది తప్పుడు సంతానం రా అని చెప్పి అంటూ ఉంటే, అన్నయ్య ఇంకొక మాట మాట్లాడినా, ఈ మాట మాట్లాడినా నేను ఊరుకోను అన్నయ్య అని చెప్పి అంటాడు శ్రీకర్. ఏం చేస్తావురా, ఇదే అంటాను, 100 సార్లు అంటాను, 1000 సార్లు అంటాను, అక్షయ తప్పుడు సంతానం అని చెప్పి అంటాడు కృష్ణబాబు. అన్నయ్య అని చెప్పి చంప మీద కొడతాడు కృష్ణబాబుకి శ్రీకర్. కొట్టగానే అన్నయ్యని కొడతావా అని చెప్పి వేదవతి అంటుంది. మరేంటమ్మా చెప్తుంటే నమ్మకుండా, అసలు మనమంతా ఎంత తప్పు చేశామో, ఇప్పుడు దాకా అవనీని అక్షయ్ని దూరం పెట్టాను, అసలు ఎంత మంచి కాలాన్ని సమయాన్ని వృధా చేసుకున్నాను, నా కూతురుతో నేను సరదాగా గడపకుండా, ఇప్పటికైనా నేను నిజం తెలుసుకున్నాను, చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు శ్రీకర్. సరేరా, నీ కళ్ళకి ఏదో పొర కమ్మినట్టుంది, ఇక నువ్వు నీ ఇష్టానికి అదే కూతురని నమ్మేసుకుంటున్నావు, ఇక మేము కూడా చేసేదేం లేదు, నాకు అర్థమైపోయింది, పల్లెటూరు జనాల్లో ఇక నాకు ఉన్న పరువు కూడా పోతుందని అర్థమైపోతుంది, ఇక నేను కూడా చేసేదేం లేదు, ఇక వాళ్ళు నన్ను తిట్టుకోవడం, నా పరువు పోవడం తప్ప ఏం లేదు, మాట ఇచ్చాను, మాట కూడా కాస్త గంగలో పోయినట్టే, సరే అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వేదవతి. ఇక అక్కడున్న కృష్ణబాబు కూడా, నన్ను కొడతావు కదరా, చెప్తా నీ పని అని చెప్పి, రా నిహారిక రా అక్క అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక ఇటు పెద్దరాజు కూడా, అమ్మ నీకు మంచి రోజులు మొదలయ్యాయమ్మా, ఇప్పటికి నీ శ్రీకర్ అర్థం చేసుకున్నాడు నిన్ను, సంతోషంగా ఉండకుండా ఎందుకు అలా ఉన్నావు, సరే అమ్మ మళ్ళీ కలుద్దాము అని చెప్పి పెద్దరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక అక్కడున్న ప్రసాదరావు కూడా వాళ్ళ మావయ్య, ఏంటమ్మా అలా ఉన్నావు అవని అనగానే, ఇక అవని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ రూమ్లోకి. ఇక అవని వెనకాలే శ్రీకర్ కూడా వెళ్తాడు. ఏంటవని అలా సైలెంట్గా ఉన్నావేంటి, ఏం మాట్లాడకుండా, ఏంటి చెప్పు అనగానే, మరి ఏంటి ఏం చేయమంటావు, ఎగిరి గంతేసి నీ శంకనెక్కాలా ఏంటి, ఇప్పటిదాకా మొత్తుకుంది నేను ఇదే కదా, ఈ రిపోర్ట్స్ చూసా నువ్వు నన్ను నమ్మింది ఈ పేపర్ కాగితాల వల్ల, అంతేకాని నేను చెప్పిన మాటకి విలువ లేదు, మన ప్రేమకి విలువ లేదు, ఎన్నిసార్లు మొత్తుకున్నాను అక్షయ మన కూతురే బావా అని, విన్నావా, ఈ రిపోర్ట్స్ ఇప్పటికీ ఈ రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి నమ్ముతున్నావు, లేదంటే జీవితాంతం మమ్మల్ని దూరం పెట్టేవాడు కదా అని అవని అంటూ ఉంటే, అది కాదు అంటే ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక ప్రూఫ్ కావాలి కాబట్టి ఈ రిపోర్ట్స్ చూపించాను అని చెప్పి అంటూ ఉంటాడు శ్రీకర్. మరోపక్క వేదవతి ఇంట్లోకి వెళ్ళిపోయి, ఏంటి ఇక తెలిసిపోతుంది పల్లెటూరు జనాలకి, నేను అక్షయని తీసుకురాకపోతే నా మాట చెల్లలేదు నగ్గలేదని అర్థమైపోతుంది, ఇక నా పరువు పోయినట్టే, ఇక నేను బ్రతికినా చచ్చినా ఒకటే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇటు శ్రీకర్ ఏమో, అమ్మ ఇంటికి వస్తాడనమాట. ఇక బట్టలు సర్దుకొని, ఎలాగైనా నా భార్య పిల్లల్ని మీరైతే ఇంట్లోకి ఆహ్వానించరని నాకు అర్థమైపోయింది, అందుకే నేను ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనుకోవట్లేదు, ఇల్లు దాటి వెళ్ళిపోతున్నాను నా అవని దగ్గరికి, నా బిడ్డ దగ్గరికి అని చెప్పి ఇల్లు దాటపోతూ ఉంటే, అప్పుడు శ్రీకర్తోని అంటాడనమాట కృష్ణబాబు, చూడరా ఇల్లు దాటావంటే మళ్ళీ నువ్వు వెనక్కి రాలేవు అనగానే, నేను కనుక మళ్ళీ వెనక్కి వచ్చేదైతే అవని అలాగే అక్షయ్కి ఘనంగా ఇంట్లోకి ఆహ్వానం పలికిన రోజే వస్తాను, అప్పుడు దాకా రాను అని చెప్పి వెళ్ళిపోతాడనమాట అవని దగ్గరికి. ఇక ఇటుపక్క శ్రీకర్ని రాగానే బ్యాగ్తోని అక్కడ వాళ్ళ నాన్నని చూస్తుందనమాట అక్షయ. రా నాన్న రా అనగానే, ఇలాగా అమ్మతో గొడవపడి ఇక్కడికి వచ్చేసానమ్మా మీతో కలిసి ఉండడానికి అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక అప్పుడు అవనిని పిలిచి అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తుంది. ఇక అవని బయటికి రావడంతో ఇక అప్పుడు చెప్తుందనమాట అక్షయ, అమ్మ ఇలాగ నాన్నమ్మతో గొడవపడి మన ఇంటికి కలిసి ఉందామని వచ్చేసాడమ్మా, నువ్వేమంటావా అని చెప్పి, లోపలికి రానిస్తావా లేదా అని నాన్న ఆలోచిస్తున్నాడమ్మా, నాన్నని మనతో పాటు కలిసి ఉండేలాగా ఒప్పుకో అమ్మా అని చెప్పి అక్షయ అంటూ ఉంటే, అప్పుడు అవని, ఎంతైనా ఎప్పటి నుంచో నేను నా బావతోనే కన్నాను కలిసి ఉండాలని చెప్పి, మరి కోపం అంటే ఏదో కాసేపు అలా ఉంటుంది, ఎప్పటికైనా మనందరం కలిసి ఉండాల్సిందే కదా బావ, రా లోపలికి అని చెప్పి అవని అంటుంది. ఇక శ్రీకర్ లోపలికి వస్తాడు. మరోపక్క ఇటు వేదవతి, నేను ఇక బ్రతికినా చచ్చినా నా పరువు పోయింది, ఇక నేను చావడం తప్ప నాకు వేరే దారి లేదు అని చెప్పి ఫ్యాన్కి ఊరి వేసుకోబోతూ ఉంటే, ఇక ఇటు నిహారిక వాళ్ళు చూసి గబగబా కృష్ణబాబు వీళ్ళంతా కాపాడతారనమాట. ఇక గబగబా ఇటు కృష్ణబాబు వచ్చి ఇక కాపాడడంతో ఇటు వెంటనే ఈ విషయం చెప్పాలి అవని వాళ్ళకి అని చెప్పి పెద్దరాజు వస్తాడనమాట. అమ్మ అవని శ్రీకర్ ఇలాగా అత్తయ్య గారు ఫ్యాన్కి ఊరేసుకొని చావపోయారు అని చెప్పి అనగానే గబగబా వస్తారనమాట వాళ్ళు కూడా. ఏంటత్తయ్య ఈ పని అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ కూడా అడుగుతూ ఉంటే, మరి పల్లెటూరు జనాల ముందు నేను
ఏమవ్వాలి, నా మాట ఏం కావాలి, ఇక మాట ఇచ్చాను, మాట పోతే పరువు పోతే ఇక బతికినా చచ్చినా ఒకటే కదా, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి వేదవతి అంటూ ఉంటే, సరే సరే అమ్మా, నీకు మాట ఇచ్చాను కదా అవని, మా అమ్మ కోసం ఎలాగైనా పల్లెటూరు వెళ్దాము, మనం కాపాడుకుందాం మన బిడ్డని, ఏమంటావు అనగానే సరే సరే బావా అని చెప్పి అవని కూడా ఒప్పుకుంటుందన్నమాట. ఇక అందరూ కలిసి పల్లెటూరుకి వెళ్తారు. ఇక పల్లెటూరుకి వెళ్ళడంతో ఇక రా అక్షయ రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, నిన్ను చంపి నీ రక్త మాంసాలని నేను కాపాలికకి అర్పించి నేను మళ్ళీ నా పునర్రూపాన్ని మళ్ళీ పొందుతాను అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుందన్నమాట వసీకర. ఆ తర్వాత ఇక వసీకర ఆవని రూపం ధరించి ఇక అవనిలాగా అమ్మ అక్షయ ఒకసారి ఇట్రా అని చెప్పి పల్లెటూరుకి వెళ్ళాక ఇంట్లో ఉన్నాక ఇక బయటికి రమ్మంటూ ఉంటుందన్నమాట అవని రూపంలో వసీకర. ఇక అవని పిలుస్తుంది, అంటే వాళ్ళ అమ్మ పిలుస్తుంది అన్నట్టుగా ఇక అక్షయ ఏంటమ్మా అనుకుంటూ బయటికి వస్తుంది. ఇక ఇదే అదునుగా ఇక అటు వసీకర మళ్ళీ తన రూపం వసీకర రూపంతో ఇక అక్కడ వచ్చేసి ఇక అక్షయాన్ని లాక్కొని తీసుకెళ్తూ ఉంటుంది. అమ్మ అమ్మ అని చెప్పి అక్షయ అరుస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా వసీకర లాక్కెళ్ళడం ఇది చూస్తారనమాట అవని శ్రీకర్. ఇదేంటి, మనం ఉన్నా కూడా మన కూతుర్ని కాపాడుకోలేకపోతున్నాము, ఈ దుష్టశక్తి ఈ వసీకర ఇక్కడే ఉంటుందా, నా కూతుర్ని లాక్కెళ్ళిపోతుంది, ఇప్పుడు ఏం చేస్తుందో ఏమో, అసలే నాకు కుడి కన్ను కూడా కొట్టుకుంటుంది, ఇదే నా అపశకునం అని చెప్పి అనుకుంటూ అవని ఏడుస్తూ ఉంటుంది. ఇక వసీకర వెనకాల పరిగెడుతూ ఉంటే వసీకరేమో మాయమైపోతుందన్నమాట అక్షయని తీసుకొని. ఆ తర్వాత ఇక అక్షయ అలా మాయమైపోవడంతో ఇక అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారనమాట శ్రీకర్ అలాగే అవని. ఏంటమ్మా ఈ పరీక్ష, నేను ఈ పల్లెటూరు కోసం అని చెప్పి నా కూతుర్ని తీసుకొచ్చాను, ఇక్కడ చూస్తే ఈ వసీకర ఇక్కడే ఉంది, నా కూతుర్ని ఎత్తికెళ్ళిపోయింది, ఎలాగైనా నా కూతుర్ని కాపాడుకునే మార్గాన్ని నాకు సూచించి తల్లి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుందన్నమాట ఆ అమ్మవారికి. మరి అమ్మవారు ఎలా హెల్ప్ చేస్తారు, ఏ విధంగా అవని తన కూతుర్ని సేవ్ చేసుకుంటుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరగబోయేది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.